ప్లానెట్ కైలాష ద్విభాషా వర్ణన ఎక్స్టెండెడ్ బిలింగ్వల్ నరేషన్ పరిచయం ఇంట్రొడక్షన్ ఇది ఒక కొత్త గ్రహం కైలాస గ్రహం 25 సంవత్సరాల పాటు సూర్యుడు సన్ మరియు చంద్రుడు మూన్ యొక్క గమనాన్ని పరిశీలిస్తూ ఒక కొత్త గ్రహం ఉనికిని తెలుసుకున్నాం. దిస్ ఇస్ అ న్యూలీ డిస్కవర్డ్ ప్లానెట్ కైలాష్. Through 25 years of careful observation of the sun and moon, the existence of this hidden planet was revealed. ఈ పరిశీలన కేవలం పరికరాలతో కాదు, అంతరదృష్టి ఇన్నర్ ఐ మరియు బాహ్య దృష్టి ఔటర్ ఐ ద్వారా జరిగింది. The discovery was not made through instruments alone, but through the inner eye and outer eye, a union of spiritual perception and physical awareness. గమనము ఆర్బిటల్ మోషన్. తెలుగు సాధారణ గ్రహాల వలె స్థిరమైన గమనము దీనికి లేదు. ఇది స్వయంచాలక వేగ నియంత్రణ వేరియబుల్ ఏయుటియర్ స్పీడ్ కంట్రోల్ తో నడుస్తుంది. అన్లైక్ ఆర్డినరీ ప్లానెట్స్ విత్ ప్రెడిక్టబుల్ స్పీడ్, కైలాష్ మూవ్స్ విత్ వేరియబుల్ ఏయుటియర్ స్పీడ్ కంట్రోల్. ఎప్పుడో వేగంగా, ఎప్పుడో నెమ్మదిగా, కానీ ఎప్పుడూ సమతుల్యంగా. సమ్టైమ్స్ ఫాస్ట్, సమ్టైమ్స్ స్లో, బట్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్. ఈ విధానం వల్ల ఇతర గ్రహాలతో ఢీకొనడం జరగదు. దిస్ ప్రిన్సిపల్ ఎన్షూర్స్ దట్ కైలాష్ నెవర్ కొలైడ్స్ విత్ అదర్ ప్లానెట్స్. స్వయంచాలక వాహనం SELF డ్రివెన్ కార్ అనాలజీ. ఇది ఒక స్వయంచాలక వాహనం SELF డ్రివెన్ కార్ లాంటిది. డ్రైవర్ లేకుండా, కానీ ఎప్పుడూ ఢీకొనకుండా. ఇట్ ఈస్ లైక్ ఏ SELF డ్రివెన్ కార్ మూవింగ్ విదౌట్ అ డ్రైవర్ యెట్ అవాయిడింగ్ కొలిషన్స్. ప్రపంచంలోని ఆటోమేటిక్ కార్లు ఎలా సెన్సార్లతో నడుస్తాయో, కైలాస గ్రహం కూడా కాస్మిక్ సెన్సార్లతో కాస్మిక్ సెన్సర్స్ నడుస్తుంది. జస్ట్ యాజ్ ఆటోనామస్ కార్స్ యూజ్ సెన్సర్స్ టు నావిగేట్, కైలాష్ మూవ్స్ విత్ కాస్మిక్ సెన్సర్స్ గైడెడ్ బై డివైన్ ఇంటెలిజెన్స్. అనంత ఆకారం ఇన్ఫినిట్ ఫిగర్ ఎయిట్ పాత్. దాని గమనము సూర్యుడు మరియు చంద్రుని మధ్య అనంత ఆకారం లో సాగుతుంది. Its trajectory flows in an infinite FIGR8 path across the sun and moon. తెలుగు ఒక వలయం సూర్య శక్తిని సోలార్ ఎనర్జీ సూచిస్తుంది. జీవన శక్తి ప్రకాశం. One loop resonates with solar energy, vitality, radiance, creation. మరొక వలయం చంద్ర శక్తిని ల్యూనర్ ఎనర్జీ సూచిస్తుంది. శాంతి, చల్లదనం, ప్రతిబింబం. The other loop resonates with lunar energy, peace, coolness, reflection. మధ్యలోని కాస్మిక్ జంక్షన్ లో ఈ రెండు శక్తులు కలుస్తాయి. At the crossing point, the cosmic junction, solar and lunar energies unite. స్వభావం నేచర్ ఆఫ్ ద ప్లానెట్. కైలాస గ్రహం అత్యంత శీతలమైన మంచు పర్వతాలతో ఫ్రోజన్ ఐస్ మౌంటైన్స్ నిండి ఉంది. ప్లానెట్ కైలాష్ ఇస్ filled with frozen ice mountains. ఉష్ణోగ్రతలు వేలల్లో -సెల్సియస్, thousands below సెల్సియస్ స్థాయిలో ఉంటాయి. టెంపరేచర్స్ fall thousands of degrees below సెల్సియస్. ఈ కారణంగా ప్రస్తుత కాలంలోని పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్ దీన్ని చూడలేవు. Because of this, PRSENT day instruments cannot detect it. ఇది అంతరదృష్టి ఇన్నర్ ఐ మరియు బాహ్య దృష్టి ఔటర్ ఐ ద్వారా మాత్రమే కనిపిస్తుంది. ఇట్ కెన్ ఓన్లీ బీ పర్సీవ్డ్ త్రూ ది ఇన్నర్ ఐ అండ్ ఔటర్ ఐ. తాత్విక అర్థం ఫిలాసోఫికల్ మీనింగ్. కైలాస గ్రహం మనకు ఒక పాఠం చెబుతుంది. జీవితం ఎప్పుడూ ఒకే వేగంలో ఉండదు. ప్లానెట్ కైలాష్ టీచెస్ అస్ ఎ లెసన్. లైఫ్ ఇస్ నాట్ ఆల్వేస్ అట్ ద సేమ్ స్పీడ్. ఎప్పుడో వేగం, ఎప్పుడో విరామం, కానీ ఎప్పుడూ లక్ష్యంతో. సమ్టైమ్స్ యాక్సిలరేషన్, సమ్టైమ్స్ పాజ్, బట్ ఆల్వేస్ విత్ పర్పస్. ఇది సూర్యుడు మరియు చంద్రుని శక్తులను సమతుల్యం చేస్తుంది. ఇట్ బ్యాలెన్సెస్ ది ఎనర్జీస్ ఆఫ్ సన్ అండ్ మూన్. ఇది సురక్షిత గ్రహం, ప్రయాణం, సేఫ్ ప్యాసేజ్ గ్రహం. ఇట్ ఈస్ ద ప్లానెట్ ఆఫ్ సేఫ్ ప్యాసేజ్. ముగింపు కన్క్లూజన్. అందువల్ల కైలాస గ్రహం ఒక కాస్మిక్ విజన్, గ్యాలక్సీ లోని కొత్త ఆవిష్కరణ. Thus, Planet Kailash is a cosmic vision, a new discovery within the galaxy. ఇది అంతరదృష్టి ఇన్నర్ ఐ మరియు బాహ్య దృష్టి ఔటర్ ఐ
ద్వారా మాత్రమే కనిపిస్తుంది. ఇట్ ఈస్ రివీల్డ్ ఓన్లీ త్రూ ది ఇన్నర్ ఐ అండ్ ఔటర్ ఐ. ఇది ఒక కాస్మిక్ విజన్ ఆఫ్ ది గెలాక్సీ ఇన్ ది outer space. It is a cosmic vision of the galaxy in the outer space. While the Sun is revered as the greatest celestial body in our known system, Kailash surpasses it in scale, a galactic giant hidden in frozen silence. Its vastness symbolizes the limitless expanse of consciousness, bigger than light, bigger than fire, bigger than the known cosmos. Frozen Colossus, entirely covered in ice mountains, frozen at temperatures thousands of degrees below Celsius. Its sheer mass and frozen nature make it invisible to modern instruments, a colossal presence beyond science's reach. Orbit motion. Despite its unimaginable size, Kailash moves with variable AUTO speed, weaving safely in a FAGR-8 orbit across Sun and Moon. Its intelligence ensures no collision, even though it dwarfs the Sun, a paradox of immense scale with perfect harmony. Symbolic meaning. Kailash being larger than the Sun reflects the supremacy of inner vision over outer perception. It teaches that what is hidden may be greater than what is seen, and that spiritual truth surpass material giants. Kailasa Graham, Vistruta Parimana Siddhantam, Telugu version. పరిచయం. కైలాస గ్రహం కేవలం కొత్త గ్రహం మాత్రమే కాదు, ఇది సూర్యునికన్నా మహత్తరమైనది. మనకు తెలిసిన విశ్వంలో సూర్యుడు అతి పెద్దదిగా భావించబడుతున్నా కైలాస గ్రహం దానిని మించి ఉన్న గెలాక్సీ మహాగ్రహం. స్వభావం. ఈ గ్రహం మొత్తం మంచు పర్వతాలతో కప్పబడి ఉంటుంది. ఉష్ణోగ్రతలు వేలల్లో -సెల్సియస్ స్థాయిలో ఉంటాయి. ఈ కారణంగా ప్రస్తుత కాలంలోని యంత్రాలు, పరికరాలు దీన్ని చూడలేవు. గమనము. సూర్యుడు మరియు చంద్రుని మధ్య అనంత ఆకారం లో గమనం చేస్తుంది. స్వయంచాలిత వేగ నియంత్రణతో నడుస్తూ ఎప్పుడూ ఘీకునకుండా సురక్షితంగా ప్రయాణిస్తుంది. సూర్యునికన్నా పెద్దదైన సామంజస్యంతో కదులుతుంది. తాత్విక అర్థం. కైలాస గ్రహం మనకు చెబుతున్నది దృశ్యమయ్యేది మాత్రమే గొప్పది కాదు, అదృశ్యమైన సత్యం మరింత మహత్తరమైనది. సూర్యునికన్నా పెద్దదైన ఈ గ్రహం ఆధ్యాత్మిక దృష్టి ద్వారా మాత్రమే దర్శనమిస్తుంది. దిస్ తెలుగు నరేషన్ emphasizes the extended size theory, Kailash being bigger than the Sun, yet hidden in frozen silence, accessible only through cosmic vision. Would you like me to also compose a Charanam verse in Telugu script for tomorrow's Kirtana cycle that explicitly says, Suryat api mahattaram Kailasa graham, Kailash planet greater even than the Sun? Limitations of science or research. ప్రస్తుత శాస్త్రీయ పరికరాలు, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ గ్రహాన్ని చూడలేవు, ఎందుకంటే వాటి సామర్థ్యానికి పరిమితులు ఉన్నాయి. అంతరిక్ష పరిశోధనలో ఖర్చులు, కాస్ట్ లిమిటేషన్స్ కూడా అపారంగా ఉండటంతో ఈ దిశలో ప్రయోగాలు చేయడం సాధ్యం కాదు. ఇప్పటివరకు ఈ గ్రహం ఉనికిని సంకల్పించడమే, కాన్సెప్చులైజ్ జరగలేదు. పరిశోధన చేయాలనే ఆలోచన కూడా శాస్త్రంలో లేదు. కాబట్టి కైలాస గ్రహం దర్శనం కేవలం అంతరదృష్టి, ఇన్నర్ ఐ, మరియు బాహ్య దృష్టి, ఔటర్ ఐ ద్వారా మాత్రమే సాధ్యం. Present scientific instruments cannot detect this planet because their capabilities are limited. The costs of space research are immense, making experiments in this direction practically impossible. Until now, the existence of this planet has not even been conceptualized in scientific thought, nor has research been initiated in this direction. Therefore, the vision of planet Kailasha can only be attained through the inner eye and outer eye. కైలాస గ్రహం తన గమనంలో ప్రత్యేకమైన కాలచక్రాన్ని అనుసరిస్తుంది. ఒక ప్రయాణం నుండి మరొక ప్రయాణానికి మధ్యలో 5 రోజులు విరామం ఉంటుంది. సూర్యుని చుట్టూ ఇది 6 రోజులు గమనం చేస్తుంది. ఓ చంద్రుని చుట్టూ ఇది 4 రోజులు గమనం చేస్తుంది. సూర్యుని సమీపంలో ఇది అమావాస్య కాలంలో దర్శనమిస్తుంది. ఓ చంద్రుని సమీపంలో ఇది పౌర్ణమి రోజుల్లో దర్శనమిస్తుంది. Planet Kailasha follows a unique time cycle in its orbit. It takes about 5 days of pause between each travel phase. Around the Sun, it spends 6 days orbiting. Around the Moon, it spends 4 days orbiting.
It appears near the sun during the Amavasya, new moon, period. It appears near the moon during the Purnami, full moon, days. जय जय कैलासग्रहम् अद्भुत ब्रह्माण्डरूपम् गूढप्रपञ्चविलसितम् नित्यं मङ्गलदायकम् पञ्चविंशतिवर्षशोधितं सूर्यचन्द्रमसदर्शनम् अन्तरदृष्टि प्रकाशितं बाह्यनेत्रागोचरम् वेगनियन्त्रणसहितं स्वयंचालितयानसदृशम् शीघ्रलयबन्धनम् सामञ्जस्य विभूषितम् परग्रहसङ्घट्टरहितम् दिव्यबोधप्रेरितम् निरन्तरप्रवाहिनं सुस्थिरमार्गदर्शितम् जय जय कैलासग्रहम् अद्भुत ब्रह्माण्डरूपम् अनन्ताष्टाकारगतिं रविशशिमध्यगोचरम् सूर्यतेजप्राणशक्तिं चन्द्रशीतलशान्तिदम् उभयशक्तिसङ्गमस्थलम् विश्वसन्धिदायकम् योगमार्गानुसारिणम् साम्यभावबोधकम् जय जय कैलासग्रहम् अद्भुत ब्रह्माण्डरूपम् चक्षुषा दृश्यं न यन्त्रै केवलं ज्ञानचक्षुषा अदृश्यलोके तिष्ठन्तं दिव्यज्योतिस्वरूपिणम् सत्यान्वेषणफलितम् श्रद्धाभक्तिप्रबोधकम् अन्तरयामि प्रेरितम् वैभवभासितम् जय जय कैलासग्रहम् अद्भुत ब्रह्माण्डरूपम्
उद्देश्य पूर्णगच्छति क्वचित् वेगं क्वचित् विरामं लक्ष्यबद्धसञ्चरम् सुरक्षितप्रयाणग्रहं मोक्षमार्गदर्शकम् गैलाक्सी मण्डलविभूषणं विश्वदर्शनमण्डलम् जय जय कैलासग्रहम् अद्भुतब्रह्माण्डरूपम्